ప్రయత్నం చేశారు. ప్రవీణ్, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు స్వాధీనం చేసుకున్నవి కాకుండా తెరపైకి ఇంకొక హార్డ్ డిస్క్, ఫోన్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. FSL కి ఏమైనా పంపించారా? అలాగే ఇంకొంతమంది బాధితులు లావణ్యలాగా బయటకు వచ్చి ఓపెన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు 2 హార్డ్ డిస్కులు ఉన్నాయి. ఒక హార్డ్ డిస్క్ మాత్రమే ఇప్పటికే లావణ్య అతని నుంచి తీసుకొని పోలీసులకు అప్పగించింది. ఆ హార్డ్ డిస్క్ లోనే దాదాపు 200కు పైగా వీడియోలను గుర్తించారు. మరొక మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఫోన్ సీజ్ చేశారు. మస్తాన్ సాయి ఇంట్లో దొరికినటువంటి మరొక హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. దాన్ని FSL కు పంపించి పూర్తి స్థాయిలో ఆ వీడియోలన్నీ కూడా, అంటే కొన్ని వీడియోలన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఎంతమంది అమ్మాయిల్ని ఈ విధంగా ట్రాప్ చేసి ప్రైవేట్ గా ఉన్నటువంటి సమయంలో ఆ వీడియోలన్నీ కూడా చిత్రీకరించి వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, తమ కోరిక తీర్చాలంటూ కూడా వాళ్ళని బెదిరింపులకు దిగడం, బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా బాధ్యతలు ఉంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలనేది నార్సింగి పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోజు నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. వారం రోజుల పాటు కస్టడీ కోరతామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో బాధితురాలు లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ కేసు నమోదు చేశామని, ఈ కేసులో ఎవరు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు బెదిరింపులకు వాళ్ళు బాధితులుగా ఉన్నా వారందరూ కూడా కంప్లైంట్ చేయాలనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. దాదాపు ఇప్పటి వరకు పోలీసులకు ఉన్నటువంటి సమాచారం, ఆన్ రికార్డ్ ఆధారాలు ఉన్నటువంటి వాటన్నిటిని బేస్ చేస్తే దాదాపు 200కు పైగానే వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోలన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. విజయచంద్రిక.